ఈరోజు గ్రహస్థితులు మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు కర్మస్థానంపై ప్రభావం చూపడం వల్ల ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో చురుకుదనం పెరుగుతుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నప్పటికీ పనిలో ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో సమన్వయం పాటిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అవసరం లేని ఖర్చుల్ని తగ్గించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించడం అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు సాధారణంగా బాగానే ఉంటారు, కానీ మానసికంగా కొంత అలసట లేదా ఆందోళన అనిపించవచ్చు. యోగా, ధ్యానం వంటి పద్ధతులు మీకు ఉపశమనం కలిగిస్తాయి. కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పెద్దల మాట వినడం మరియు సహనం పాటించడం వల్ల చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. స్నేహితులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. చిన్న విషయాలపై వాదనలు రావచ్చు, కాబట్టి మీ మాటల్లో మృదుత్వం పాటించడం మంచిది. భాగస్వామితో ఓపికగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి మరియు బంధం మరింత బలపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం. మధ్యాహ్నం తర్వాత మీకు అనుకూల సమయం కావడంతో ముఖ్యమైన పనుల్ని ఆ సమయంలో చేయడం శ్రేయస్కరం. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభ ఫలితాల కోసం శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఎంతో మంచిది. ఆలయంలో తులసి మొక్కకు నీరు పోయడం లేదా తులసి దళాల్ని సమర్పించడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. పసుపు లేదా ఆకుపచ్చ రంగు వస్తువుల్ని దానం చేయడం కూడా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు మిథున రాశి వారికి శ్రమతో కూడిన విజయ దినంగా చెప్పవచ్చు. కొంత సహనం, సమయపాలన పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాల్ని సులభంగా సాధించగలుగుతారు.